శనివారం వస్తే మన తెలుగింట్లో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక రోజు కదా ఈరోజు. ఫస్ట్ దీపాలన్నీ కడుక్కోవడం, పూజ సామాగ్రిలు తుడుచుకోవడం, పూజలకు కావాల్సిన సామాన్లు తెచ్చుకోవడం, బయట కల్లాపి చల్లి ముగ్గులేయడం, అండ్ ఆల్సో పటాలు క్లీన్గా తుడిచి అమ్మవార్లకు అయ్యవార్లకు తుడిచి బొట్లు పెట్టడం నీట్గా. ఇది ప్రతి వారంకి ఒకసారి మా ప్రతి ఇంట్లో జరిగేదే. కానీ కానీ శనివారం అంటే అదో పెద్ద అద్భుతం లెక్క అనిపిస్తుంటుంది. ఎప్పుడెప్పుడు శనివారం వస్తుందా అనిపిస్తుంటుంది కొన్ని రోజులు. అది ఎందుకో అర్థం కాదు. బట్ దేవుని పటాలు తుడిచి అయ్యవార్లకు అమ్మవార్లకు బొట్లు పెట్టి వాళ్ళకు పూలతో అలంకరణ చేసిన తర్వాత చిన్నగా మిగతా పటాలన్నీ లక్ష్మీ నరసింహస్వామి అన్ని పటాలకు బొట్టు పెడుతూ ఉంటే ఆనందమే వేరు. ఇంకా ఇంట్లో ఉన్న మిగిలిన వెంకటేశ్వర స్వామి పటాలకు కూడా బొట్లు పెట్టేసి దేవుని వాకిలికి గంధం బొట్లు పెట్టి నీట్గా అంతా తుడిచేసుకొని ఒకసారి మళ్ళీ ఇంకా ఇలా ఉంటుంది మన దేవుని గూడైతే. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి లోపల అంతలోకే పూలు పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ పెట్టుకొని దీపాలలో నీళ్ళు వేసుకొని దీపం వెలిగించి పూలు పెట్టింటే చిట్టి రోజాలు ఎంత దేదీప్యమానంగా ఉన్నాయో. ఇంకా దీపం వెలిగించి ధూపం పెట్టి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టలేదు ప్రస్తుతానికైతే. అరటి పండ్లతోనే సరిపెట్టుకున్నా. కోరిన కోరికలు తీర్చే ఆ వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం. ఎన్ని పేర్లైనా ఆయనకు తక్కువే. రోజు ఆయన దర్శనం అవ్వాలంటే కాదు కానీ ప్రతి శనివారం ఇలా జస్ట్ ఇంట్లో దేవుని గుడి శుభ్రం చేసుకొని పూజ చేసుకొని టెంకాయ కొడితే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఆల్సో అప్పుడప్పుడు మిస్ అవ్వచ్చు కొన్ని కారణాల వల్ల. ఇంకా హారతి ఇచ్చేది నిజంగానే మనం అక్కడ తిరుమలలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది కాసేపు. అదేంటో అర్థం కాదు. చిన్నప్పటి నుంచి అమ్మ చేస్తానంది, ఇప్పుడు అక్క చేస్తుంది. ఆ ఫీల్ శనివారం వస్తే చేయాలి ఖచ్చితంగా. ఇది మన ట్రెడిషన్, ఇది మన ఫ్యూచర్ జనరేషన్స్కి అందజేయాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. అండ్ నాకు తెలుసు ఇది నా సెకండ్ థర్డ్ వీడియో. అంత క్లారిటీగా వీడియో కానీ స్క్రిప్ట్ కానీ వాయిస్ ఓవర్ స్టోరీ కానీ రాకపోవచ్చు. కానీ నేర్చుకొని ప్రతి ఒక్కటి మన ఫ్యూచర్ జనరేషన్స్కి అందించడమే నా ఉద్దేశం. కాసేపు పూజ తర్వాత ఇంట్లో ఎంత ప్రశాంతత ఉంటుందో భలే ఉంటుంది ఆ ఊహ మాత్రం. మీరేమంటారు?